టాంటడాయిన్ బీరకాయ పచ్చడి అండి. కొబ్బరి కాంబినేషన్లో అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే అయిపోతుంది. తప్పకుండా చేయండి, ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పచ్చెనగపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఇది దోరగా వేగిన తర్వాత దీన్ని మనం ఒక మిక్సీ గిన్నెలోకి తీసేసుకోవాలండి. చూసారు కదా, రంగు మారిపోయింది. దీన్ని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో పచ్చిమిర్చి నేనైతే ఒక 15 నుంచి 20 వరకు వేసాను. చిన్న అల్లం ముక్క వేసానండి. పచ్చిమిర్చి ఘాటుని బట్టి మనం తగ్గించుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు, అది మన ఇష్టం. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవాలి. చూసారు కదా, నేను చెక్కు కూడా తీయలేదు. శుభ్రంగా కడిగేసి చక్రగా ఇట్లా చక్రాల్లా కోసేసి ఇందులో వేసి ఆయిల్లో కొంచెం సేపు మగ్గించాలన్నమాట. ఈ విధంగా ఇది బాగా మగ్గిపోయిన తర్వాత ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసిన తర్వాత 1-2 నిమిషాలు అట్లాగా వేయించుకోవాలి. ఇందులో కొంచెం చింతపండు వేసానండి, ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేస్తే సరిపోతుంది. ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఫైబర్ ఫుడ్ అండి, హెల్త్కి చాలా మంచిది. బీరకాయ మనకి చాలామంది చెక్కు తీసేసి వాడుతూ ఉంటారు కదా, చెక్కు వల్ల కూడా చాలా, దాని మీద ఉన్న పీల్ వల్ల కూడా మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. దీన్ని మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టి ఒక 15 నిమిషాలు చక్కగా మగ్గించండి. ఈలోపు మనం ముందుగా మిక్సీలో వేసుకున్నాం కదా పప్పులు, అవి మిక్సీ పట్టేసుకోవాలి. ఇది మగ్గిపోయిందండి, చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ విధంగా మనకు మెత్తగా అయిపోయింది కదా బీరకాయ, మగ్గిపోయినట్టే. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాం కదా సాయమినపప్పు, పచ్చెనపప్పుని, అందులోని బీరకాయ ముక్కలు కూడా వేసేసుకొని మనం కొంచెం 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసేసి మనం మిక్సీ పట్టుకొని మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేసుకుంటే బాగుంటుంది. రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ విధంగా చూసారు కదా, మనం పచ్చడి ఎట్లయితే మిక్సీ పట్టుకుంటామో అదే విధంగా. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని అందులో పచ్చెనపప్పు, సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, 1 రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని మనం చక్కగా దోరగా వేయించేసుకొని మనం పోపు పెట్టుకుంటే రుచి చాలా బాగుంటుంది. చూసారు కదండి, వేగిపోయింది. ఇప్పుడు నేను ఇది పచ్చళ్ళు వేసేసి కలుపుకుంటాను. ఇది టిఫిన్లోకి కానీ, దోశ, ఇడ్లీ, చపాతీ, రైస్లోకి కూడా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. ఈజీగా చేయొచ్చు, కొత్తగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.